కిచెన్ క్లీనింగ్ అన్న పదం వింటే చాలు తలనొప్పి, జ్వరం, నీరసం. దీన్ని పెండింగ్లో పెట్టి అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది క్లీనింగ్. దాదాపు 5 మంత్స్ నుండి టాల్ యూనిట్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ రోజుకి కుదిరింది. మీరు కూడా నాలాగే లేజీ అనుకుంటా పంక్చువల్గా క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారండి. ఇంకా ఈరోజు ఈ ముహూర్తం పెట్టుకొని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసి నా ప్లాట్ఫామ్ మీద పెట్టేశాను. ప్లాట్ఫామ్ అయితే సరిపోయింది. ఇన్ని సామాన్లకి చూసినంత ఈజీ అయితే కాదండి. మీ అందరికీ తెలుసు కదా. ఒక్కొక్క బాక్స్ క్లీన్ చేసుకుని డ్రై చేసుకుని దాంట్లో మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవాలి. అంతలోపు ఈ ట్రేస్ ఒకటి ఒకటి తీసి మొత్తం సబ్బుతో వాష్ చేసి మళ్ళీ డ్రై చేసి టాల్ యూనిట్లో పెట్టేశాను. దాదాపు 4-5 గంటలు పట్టిందంటే నమ్మండి. ఆ మధ్యలో నీరసం పోవడానికి కోక్ ఆర్ స్నాక్స్ తప్పకుండా అవసరం మనకి. బాప్రే, ఈ ట్రేస్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఈరోజు అవుతుందా అనిపించింది. కానీ మనం తలుచుకుంటే ఎంత పని. నెమ్మదిగా బ్రేక్స్ తీసుకుంటూ ఫైనల్గా కంప్లీట్ చేసేసానండి. ఇదండి మా ఫైనల్గా క్లీన్ చేసిన టాల్ యూనిట్. హ్యాపీగా ఉంటుంది కదా ఫైనల్ లుక్ చూస్తే. మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా రిలేట్ అయింది? కామెంట్ సెక్షన్లో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.